5 టైమ్స్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2కు అర్హత సాధిస్తుంది. ఆదివారం జరిగే క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. క్వాలిఫైర్ 2లోనూ గెలిస్తే ఫైనల్ చేరుతుంది. దీంతో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ జట్లు టైటిల్కు 2 అడుగుల దూరంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టేబుల్ పై చూసిన ఆటగాళ్ల ఫామ్ పరంగా చూసినా గుజరాత్ కన్నా ముంబై బెటర్గా కనిపిస్తుంది. దీనికి తోడు ఆ జట్టుకు ప్లేఆఫ్స్లో ఆడిన అనుభవం చాలా ఉంది. ప్లేఆఫ్స్లో ఒత్తిడిని అధిగమించి ఎలా గెలవాలో ముంబైకి బాగా తెలుసు. అలాగని గుజరాత్ టైటన్స్ను తేలికగా తీసేయడానికి వీల్లేదు. పైగా ఈ రెండు జట్ల మధ్య 2023లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్సే గెలిచింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎన్నిసార్లు ప్లేఆఫ్స్ చేరింది, ప్లేఆఫ్స్లో ముంబై రికార్డు ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సీజన్తో కలిపి ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 11 సార్లు ప్లేఆఫ్స్ చేరింది. ఈ సీజన్ను పక్కన పెట్టి గత 10 సార్లను లెక్కలోకి తీసుకుంటే అందులో 6 సార్లు ఫైనల్ చేరింది. అంటే ప్లేఆఫ్స్లో 60% సక్సెస్ రేట్ ఉంది. అందులో విజయవంతంగా 5 సార్లు ట్రోఫీ గెలిచింది. అంటే ఒకే ఒకసారి ఫైనల్లో ఓడిపోయింది. అంటే ఫైనల్లో దాదాపు 90% సక్సెస్ రేట్ ఉంది. అలాగే ట్రోఫీ గెలిచిన 5 సార్లు రోహిత్ శర్మనే కెప్టెన్ కావడం గమనార్హం. దీంతో ప్లేఆఫ్స్లో ఏ జట్టుకు లేనంత విజయవంతమైన రికార్డు ముంబైకి ఉంది. ఈ కారణంగానే ప్లేఆఫ్స్ చేరిందంటే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని అంతా భావిస్తుంటారు. మొట్టమొదటిసారి 2010లో ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ ఆ సీజన్లో ఫైనల్కి చేరింది. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్గా నిలిచింది. కానీ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నర్అఫ్తో సరిపెట్టుకుంది. ఆ మరుసటి ఏడాది 2011లో కూడా ప్లేఆఫ్స్ చేరింది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లో కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచి క్వాలిఫైర్ 2కు చేరింది. కానీ క్వాలిఫైర్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 2012లో కూడా 3వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఆ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక 2013లో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక ముంబై తలరాత మారిపోయింది. ఆ సీజన్లో 2వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరి తొలిసారిగా ట్రోఫీ గెలిచింది. ఆ మరుసటి ఏడాది 2014లో 4వ స్థానంతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోయింది. 2015లో 2వ స్థానంతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టి మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది. అయితే 2016లో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. తిరిగి 2017లో మళ్ళీ జూలు విధించిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేయడంతో పాటు 3వసారి ఛాంపియన్గా నిలిచింది. 2018లో 5వ స్థానంలో నిలిచింది. దీంతో ప్లేఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. ఇక వరుసగా 2019, 2020లో టేబుల్ టాపర్గా ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ వరుసగా 2 సార్లు ఛాంపియన్గా కూడా నిలిచింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే 2021, 2022లో మాత్రం లీగ్ దశకే పరిమితమైంది. 2022లో అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. 2023లో మళ్ళీ తిరిగి పుంజుకున్న ముంబై 3వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి క్వాలిఫైర్ 2కు కూడా చేరింది. కానీ క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయింది. 2024లో అనూహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్ ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. తిరిగి ఈ సీజన్లో పుంజుకున్న ముంబై 4వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. కాగా ఈ సీజన్లో ముంబై ట్రోఫీ గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.